అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 31. ఇంక 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవి. యోహాను సువార్త 4:35. ప్రభువైన యేసుక్రీస్తును సమరయ స్త్రీ తెలుసుకొనుట ద్వారా సమరయలో గొప్ప కోత, జనసమూహములు రక్షింపబడునని ఆయన చూడగలిగెను. ఆయన కనులు సమస్తమును చూడగలుగును. ఆయన మన సృష్టికర్త, మన సమస్తమును ఎరిగినవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. తన గొప్ప ప్రేమతో మనలను ఆహ్వానించుచున్నాడు. నీవు రక్షింపబడినచో ఆయన నీ ద్వారా అనేకులను రక్షించగోరుచున్నాడు. ఆ విధముగా నీవు దేవుని జతపని వాడవు కాగలవు. యేసుక్రీస్తు లోకరక్షకుడని మొట్టమొదట ఒప్పుకొనిన అన్యులు సమరయులే. ఎట్టి ప్రత్యక్షత! ఇదంతయు ఆ స్త్రీ సాక్ష్యం యొక్క ఫలితమే. నిజమైన పశ్చాత్తాపం ద్వారా ఆమె త్వరగా సంపూర్ణముగా మార్చబడెను. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువు లోకరక్షకుడను సంపూర్ణ ప్రత్యక్షతను ఆమె పొందెను. ఆ తర్వాత ఇతరులకు ప్రభువైన యేసును చూపించుటకు సాధనమైంది. దేవుడు హన్నాను కూడా తన పనిలో సహకారిగా ఎట్లు చేసిన చూడుడి. ఏలిని గద్దించుటకు ఒక వ్యక్తి లేక సాధనము ఆయనకు కావలసి వచ్చెను. దేవుడు కోరిన ఎడల ఆ పని చేయుటకు దేవదూతలను పంపి ఉండవచ్చును. కానీ మానవులను ఉపయోగించుట దేవుని ఏర్పాటు. ఆయన హన్నాను ఎన్నుకొనెను. ఆమె దేవుడు కూడా అవసరత కలిగి ఉన్నాడనియు, తన వంటి దీనురాలు సమూయేలు వంటి కుమారుని కనుట ద్వారా ఆ అవసరత తీర్చబడగలదనియు గ్రహించెను. ఆ విధంగా తన ప్రార్థన ద్వారా ఆమె దేవునికి సహకారిగా కాగలిగెను. అదేవిధంగా ఐథియోపియాలో ఒక నపుంసకుని రక్షించడం ద్వారా దేవుడు అచట ప్రవేశమును పొందగలిగెను. ప్రభువు ఫిలిప్పును అరణ్య మార్గమును పొమ్మని చెప్పెను. అతడు విధేయత చూపగానే దేవుడు నడిపించెను. ఆ ఐథియోపియుడు పశ్చాత్తాపడి విశ్వాసముంచి బాప్తిస్మం తీసుకున్నాను. ఇప్పటికీ ఐథియోపియాలో విశ్వాసులు కలరు. పని అరణ్యములో ఆరంభమయ్యను. ఫిలిప్పు దేవుని జతపనివాడు. లుదియా కూడా దేవుని పనిలో సహకారిగా అయింది. అపొస్తలుల కార్యములు 16:14-15 వచనములు. ఆమె ద్వారా ఐరోపాలోనికి స్వార్థ తీసుకుని పోబడింది. ఐరోపాలోని ఫిలిప్పి పట్టణంలో ఆమె ఇంటిలోనే మొట్టమొదటి సంఘము స్థాపించబడెను. కొన్ని సంవత్సరముల తర్వాత చాలామంది విశ్వాసులను మనం ఫిలిప్పీలో కనుగొనగలం. ఫిలిప్పి 1:1. అంతేగాక స్వల్పకాలంలోనే వారు పెద్దలు, పరిచారకులను కలిగి ఉండేది. మరియు వారు దేవుని పనికి ఔదార్యముగా ఇచ్చుటకు నేర్చుకునేది. ఫిలిప్పి 4:15-16 వచనములు. లుదియా పౌలును అతని వారందరినీ సంతోషముగా ఆహ్వానించి తన ఇంట చేర్చుకొనెను. ఫిలిప్పీలోని అనేకులకు ఆమె జీవితం మాదిరికరంగా, ఉత్తేజకరంగా ఉండెను. ఫిలిప్పీలోని సంఘము చాలా బలమైనదిగా నుండి ధైర్యవంతులైన సాక్షులను కలిగి ఉండెను. ఆ ప్రాంతమంతటిలో అనేక సంఘములు స్థాపించబడెను. ఆ విధంగా లుదియా కూడా దేవుని పనిలో సహకారిగా కాగలిగాను. నీవెవరివైనను సరే దేవుడి నిన్ను తన పాలిభాగస్తునిగా, జతపని వానిగా ఉండవలనని కోరుచున్నాడు. నీ విధేయత ద్వారా ఇంకనూ అనేకులు తన రాజ్యంలోనికి రావాలని కోరుచున్నాడు. నీవు చిన్నవాడవై ఉండవచ్చు, కానీ ఆయన సంఘమును కట్టుటలో నీకు కూడా భాగమున్నదని జ్ఞాపకం ఉంచుకును. చాలా ద్వారములు తెరవబడి ఉన్నవి. ఎన్ని బలహీనతలున్నను మనం విధేయత చూపుటకు ఇష్టపడి పరలోక దర్శనమునకు నమ్మకముగా ఉండొచ్చో దేవుడు మనల్ని అందరినీ ఉపయోగించుకొనగలడు. ప్రైజ్ ద లార్డ్.